మౌనమైన కానీ చాలా ప్రమాదకరమైన యుద్ధం మొదలైంది. ఈసారి అది తుపాకులతో కాదు, కంప్యూటర్లతో. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాకో, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన హ్యాకింగ్ గుంపులు కలిసి భారత్ను లక్ష్యంగా చేసుకుని భారీగా సైబర్ దాడులకు దిగాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరిట ఈ దాడులకు కొనసాగించారు. ప్రభుత్వ వెబ్సైట్స్, పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ వంటి కీలక వ్యవస్థలపై వైరస్లు పంపించడం, వెబ్సైట్లను పనిచేయకుండా చేయటం, లొకేషన్లను మోసం చేయటం వంటి పద్ధతుల్లో దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తెలిపింది. వారి నివేదిక ప్రకారం కేవలం కొన్ని రోజుల్లోనే 15 లక్షల సైబర్ దాడులు నమోదయ్యాయి. ఇది సాధారణ హ్యాకింగ్ కాదు, దేశ భద్రతను డిజిటల్ పద్ధతిలో కూల్చేయాలన్న కుట్ర. APT-36, పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇసెన్స్ పీకే, మిస్టీరియస్ బంగ్లాదేశ్, హోక్స్ 1337, నేషనల్ సైబర్ క్రూ వంటి గ్రూపులు ఈ దాడుల వెనుక ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత సోషల్ మీడియాలో భారత సైబర్ వ్యవస్థలు కూలిపోయాయి అనే తప్పుడు వార్తలను హ్యాకర్లు వ్యాపింపచేశారు. కానీ భారత్ వెంటనే స్పందించింది. రోడ్ ఆఫ్ సింధూర్ పేరుతో భారత సైబర్ బలగాలు ఆ దాడులను అడ్డుకున్నాయి. 15 లక్షల దాడుల్లో 150 దాడులు మాత్రమే తక్కువ స్థాయిలో ప్రభావం చూపించగలిగాయి. మిగతావన్నీ నిర్వీర్యం చేయబడ్డాయి. ఈ సైబర్ యుద్ధం స్పష్టం చేసింది, ఇప్పుడు యుద్ధం భూభాగాల్లో కాదు, కీబోర్డుల వెనకాల జరుగుతోంది. దేశం భద్రతపై ఈ మౌనమైన దాడులను భారత ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొంది. సైబర్ వార్లోనూ భారత్ ఎలా ముందుంది అనేది మరోసారి రుజువైంది. మేము రెడీగా ఉన్నాం, మేము దృఢంగా ఉన్నాం, మేము దేశాన్ని కాపాడతామనే సందేశాన్ని భారత్ ప్రపంచానికి స్పష్టంగా పంపింది.